దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. అలాగే మీకు అందరికి కూడా శుభ శుక్రవారపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ మంచి శుక్రవారపు దినమున సిలువలో ప్రభు చేసిన త్యాగాన్ని గూర్చి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. సిలువను గూర్చి కేవలము సంవత్సరంలో ఒక రోజు కాదు, మనము ప్రభు యొక్క బల్ల సమయంలో ఆ మాటలు చదువుకుంటూ ఉంటాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అనే విషయాన్ని మనము వాక్యములో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క బల్ల ప్రతి ఆదివారం అపోస్తులు ఆచరించినట్లుగా మనం చూస్తాం. మరి ముఖ్యముగా ఇంటింట కూడా ప్రతిరోజు కూడా వారు ఆ పని చేశారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం నడిపింపులో వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. సిలువ వైపు చూసినప్పుడు దేవుని ప్రేమను గూర్చి, మన పట్ల దేవునికి ఉన్న ఆసక్తిని గూర్చి మనము తెలుసుకోగలం, గ్రహించగలం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే దేవునికి మన పట్ల ఉన్న తలంపులు కూడా, మనం ఏ అంతస్తులో ఉండాలి, ఏ స్థానములో లేక ఏ స్థాయిలో ఉండాలి అనేది కూడా సిలువ వైపు చూసినప్పుడు దేవుడు మన దోషమంతటిని తన మీద వేసుకొని మనల్ని నిర్దోషులుగా, నీతిమంతులుగా నిలబెట్టడం ద్వారా మనము ఆ స్థానములో ఉండాలి అనే విషయాన్ని ప్రభు మన పట్ల కోరుకుంటున్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. దేని వాక్యంలో లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మొదటి మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో మొట్టమొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నిజంగా ఎంత అద్భుతమైన మాట. దీని గురించి మనందరికీ తెలుసు. గొప్ప క్షమాపణను ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటి మాటలో ఉన్న విషయము, అందులో మర్మాలేమీ లేవు. చాలా తేలిగ్గా ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు. వారు ఏం చేస్తున్నారనే విషయాలు చూద్దాం. వారు ఏం చేస్తున్నారనేవి చాలా భయంకరమైన విషయాలు. వారు ఆయన అవమానపరుస్తున్నారు, ఆయన గేలి చేస్తున్నారు. ఆయన ఎవరని చెప్పాడో దాన్నే వారు అవమానపరుస్తున్నారు. ఆయన ఎవరో దాన్నే చెప్పాడు. ఆయన అందరికీ మేలు చేశాడు. ఆయన అందరికీ మేలు చేశాడు. ఎవరికి కూడా నేను మేలు చేయనని చెప్పలేదు. ఆయన్ను వారు సిలువ వేస్తున్నారు. సిలువ వేయబడి ఉంటే ఎవరి హృదయంలో కూడా పశ్చాత్తాపం లేదు. ఆయన మనకి ఏం చేశాడని ఇంతగా ఆయన్ను గాయపరుస్తున్నాం? మనకి ఏం చేశాడని? ఏం చేశాడు ఆయన? మనల్ని గాయపరిచాడా? మనల్ని కొట్టాడా? అసలు ఏం చేశాడు? శపించాడా మనల్ని? ఎవ్వరి హృదయంలో కూడా అక్కడ మనం చూస్తున్నాం. అనగా శిష్యులు ఆయన్ను వెంబడిస్తున్న వారు కాకుండా మిగిలిన వారిని గురించి ఆయన ఆ విధంగా గాయాలతో నిండి ఉండగా ఇంకా వారు ఏం చేస్తున్నారు అనేవి అనేకమైన విషయాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 37 నుండి మనం చదివితే, ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడంవైపున ఒకడును ఇద్దరు బందిపోడు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఏం చేస్తున్నారో చూడండి. తలలూచుచు, అవమానపరుస్తూ, అలాగే దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా, ఆయన తన దేహాన్ని గురించి చెప్పాడు.
తన దేహం అనే దేవాలయాన్ని గురించి ఆయన చెప్పాడు అనే విషయము అలా ఆయన చెప్పిన సందర్భంలోనే వ్రాయబడింది. వారు అంటున్నారు, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఏం చేస్తున్నారు? ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. చూడండి ఏం మాట్లాడుతున్నారు. నేటికి కూడా ఇటువంటి ఆత్మలు, అపహసించే ఆత్మలు, దూషించే ఆత్మలు, సత్యమేంటో తెలుసుకోలేక వ్యతిరేకించే ఆత్మలు పట్టి కొంతమంది ఉన్నారు. వారికి తెలియడం లేదు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ప్రాణం పెట్టడానికి భయపడతాడా? ఆయన భయపడాలని చూస్తున్నారా అనేకులు? లేకపోతే ఆయన టెంప్ట్ కావాలని చూస్తున్నారా? వారి యొక్క మాటలకు ఆయన ఆవేశపడి సిలువ మీద నుండి దిగి త్యాగాన్ని వదిలేయాలని చూస్తున్నారా? ఆయన త్యాగం చేస్తేనే రక్షణ. ఆయన త్యాగం చేయడానికే వచ్చాడు. ఆయన మోయడానికే వచ్చాడు. సిలువను మోయడానికి, ఆయన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడు. ఆయన మిషనే అది. ఇప్పుడు ఆయన యొక్క ఆ మిషన్ను అక్కడి నుండి, నీ పని నుండి నీవు ఆగిపోవాలి. నీ పని నువ్వు చేయకూడదు. ఆ పనిలో సర్వలోక రక్షణ ఉంది. అందుకొరకే ఆయన వచ్చాడు. జనసమూహములు అందరూ ఆయన్ని వెంబడించినప్పుడు ఈ మాట చెప్పాడు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, సిలువలో నా ప్రాణం పెట్టబోతున్నాను అన్న విషయాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఆయన చెప్పాడు, ఎవరు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు, నేనే సొంతగా నా ఇష్టముతో దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు శక్తి ఉంది, అధికారం ఉంది అన్న విషయాన్ని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం ఆరాధించే ప్రభువు సిలువలో రక్షించుకొనలేక చనిపోయిన వాడు కాదు. కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఆ యేసు ప్రభుని కాదు మనం ఆరాధించేది. మనం ఆరాధించే యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి పరలోకాన్ని విడిచిపెట్టి, ఆత్మస్వరూపి అయిన ఆయన రక్త మాంసములు కలిగిన వాడుగా మరణానికి లోనగు దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. అది మనం గుర్తించాలి. దేవుడి విషయాన్ని ప్రపంచమంతటికి తెలియజేశాడు. ఏమి తెలియజేయకుండా అకస్మాత్తుగా ఆయన రాలేదు. అది మనం గుర్తించాలి. ప్రపంచమంతటికి ఆయన తెలియజేసుకున్నాడు. ఆయన గురించిన రహస్యములు ప్రపంచమంతటికి తెలియజేసుకున్నాడు. ఒక పూజారి రక్షణ పొందాడు. ఎలా రక్షణ పొందామని చెప్తే, ఆయన మా గ్రంథాల్లో దేవుడు ఒక కన్యకకు జన్మిస్తాడని వ్రాయబడి ఉంది. ఇదేంటి దేవుడు కన్యకకు జన్మించడం, అది రాసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆయన పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, అదంతటిని ఆయన రాసుకున్నాడు. రహస్యంగా రాత్రులంతా పని చేస్తూ, ఎందుకంటే ఉదయం వారిని క్వశ్చన్స్ అడిగితే, ఇలా నువ్వు ఆలోచించడం మొదలు పెడితే దిక్కుమాలిన వాడివే అడుక్కుంటావు, ప్రజలందరూ నీ కాళ్ళు మొక్కరు, నీ దగ్గరికి రాలేరు, ఎందుకు ఇవన్నీ నీకు, సత్యాల గురించిన అన్వేషణ కాదు, అందరూ ఏం చేస్తున్నారు చేసుకుంటూ వెళ్ళిపో అని గద్దించారు. ఇలాంటి పనులు చేస్తే నీ దగ్గర ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడే మిగిలిపోతావు అని వారు గద్దించారు, దూషించారు. సత్యమని మనలో నీవు ఈ విషయాలు బయటికి తీసుకురావద్దు అని చెప్పారు. ఆయన సత్యం పట్ల ఆసక్తి కలిగి రాత్రులంతా ప్రతి గ్రంథాన్ని చదువుతూ దేవుణ్ణి గురించిన ప్రత్యేకమైన ఈ విషయాన్ని కనుగొని వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఎంత ఆశ్చర్యం! ఆయన ద్వారా తెలుసుకున్నప్పుడు దేవుడు ఈ విధంగా కూడా, ఎంత ఆశ్చర్యం! ఎక్కడైతే రక్షణ పొందలేరో అనుకున్న దగ్గర అక్కడే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుని కనుగొనడం అంటే, అక్కడ కూడా పాతాళము లాంటి స్థలములో కూడా దేవుని ప్రత్యక్షత ఉందా? దేవుడు తన ప్రత్యక్షతను అక్కడ కూడా ఉంచాడా? అదొక ఆశ్చర్యం. అందులో ఆయన సిలువను గూర్చి కూడా ఉండడం
ఎంత ఆశ్చర్యం! దేవుడు తన ప్రాణం పెట్టినప్పుడే, తన రక్తాన్ని కార్చినప్పుడే మనుషులకు పాపముల నుండి శాశ్వతమైన విడుదల కలుగుతుంది అనేది కూడా అతడు కనుగొన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి ఆ శ్లోకము ఆయన చెప్పాడు, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, దాన్ని అంతటిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. దాని గురించి ఎవరు ఆయనకు చెప్పలేదు. ఆయన చదువుతున్న, ఆయన దగ్గర ఉన్న గ్రంథాలు చదివి దాంట్లోండి బయటికి తీసుకొచ్చాడు. ఆ గ్రంథాల పేర్లు తెలియని వాడు కూడా ఈరోజు విమర్శిస్తున్నాడు. ఆ గ్రంథాలను గురించి ఆయన కోర్టులో జడ్జితోనే ఎదుర్కొన్నాడు కోర్టు కేసులను. ఆయన రాసిన పుస్తకంలో బ్యాన్ చేయాలని ఎంతోమంది ప్రయత్నించారు. ఎక్కడ కనబడితే అక్కడ మనం అపోస్తలుడైన పౌలు విషయంలో ఏం జరిగిందో అలాంటివన్నీ ఎదుర్కొన్నాడు. ఆ బుక్ బ్యాన్ చేయాలని ఎంత ప్రయత్నించినా నిజాలని ముందు పెట్టాడు. కోర్టులో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. ఎందుకు? ఆయన చేసేది అదే వృత్తి. సంవత్సరాల కొలదిగా వాటన్నిటిని చదివినవాడు. ప్రతి గ్రంథం, దానికి లింక్ ఉన్న ప్రతి గ్రంథాలు అవి ఈ రోజున అనేకుల చేతుల్లో దొరకడానికి కూడా వీలు కాదు. అటువంటి ముఖ్యమైన కేంద్రాల్లో నుండి అతడు చదివాడు గనుక వాటన్నిటిని సేకరించగలిగాడు. అతను చెప్పిన విషయాలు, ఆ గ్రంథాల పేర్లు తెలియని వాళ్ళు కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. ఎటువంటి వ్యక్తులు, సత్యం అక్కర్లేదు అనేకులకు. కాబట్టి సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ మనుషుల పాపాలు పోవాలంటే రక్తం కావాలి, రక్తం చిందించబడాలి, తప్పనిసరి. ఆ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరమాత్ముడే. శరీరం ధరించి రావాలి. ఆయనకు రక్తం ఎక్కడిది? ఈ రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. ఆయన పరమాత్ముడు. ఆయన శరీర ధారిగే లోకంలోనికి రావాలి. ఆయన రావడానికే కన్యక గర్భం ధరిస్తుంది. అది పాసిబుల్ ఎప్పుడవుతుందో తెలుసా? దేవుడు రావడానికి ఉన్న ఏకైక మార్గం అనే విషయం కూడా ఆశ్చర్యం. ఆశ్చర్యం. ఈశ పుత్రాంచ మాం విగ్ధి కుమారి గర్భ సంభవ అనే మాట దేవుడు పుత్రుడిగా జన్మించినప్పుడు మాత్రమే సాధ్యమయ్యే ఒక విషయం ఏంటంటే కన్యక గర్భం ధరిస్తుంది. అంటే ఒక రకంగా దేవుడి లోకములో అడుగు పెట్టడానికి కొరకైన మార్గము కన్యక గర్భం ధరించుట. ఎంత ఆశ్చర్యం! మన చరిత్రలో చూస్తే ఈ విషయము దేవుడు ముందుగా ప్రపంచానికి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. తర్వాతే ఏవైనా దేవుడు యూదులకు ఇవ్వబడిన గ్రంథాలు తప్ప మిగిలినవన్నీ తర్వాతే. మీరు చరిత్రలో ఈ యుగము పూర్తి కాకముందు తెలుసుకుంటారు. దేవుడు చెప్పాడు, ఎట్టి నీతి విధులు గల జనమేది ప్రపంచంలోని మిమ్మల్ని గురించి చెప్పుకుంటారని ప్రభు చెప్పాడు. ఆయన అనుగ్రహించినప్పుడు, అప్పుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం అప్పుడు తప్ప అసలు అటువంటి విధులు ఏ దేశంలో ఎక్కడున్నాయండి? ఆ రోజు ప్రపంచం అంతా కూడా చూసినప్పుడు బైబిల్లో మనం కనుగొనలేం. చరిత్రలో కూడా అనేకులు ప్రయత్నం చేస్తే చరిత్రలో కూడా సాధ్యం కావట్లేదు. ఈ మధ్యలో కొంతమంది చరిత్రను అధ్యయనం చేసేవారు లేచినప్పుడు ఈ గ్రంథాల కంటో పురాతనమైన గ్రంథాలు అని వీటితో పోల్చడానికే వీలు కావట్లేదు. కొంతమంది లక్షల సంవత్సరాలని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా. 500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 500 దాటట్లేదు చరిత్రలో. వారు అనుకున్న లక్షలు అనుకున్న అవి చరిత్రలో క్రీస్తు పూర్వము 500 దాటట్లేదు. అటువంటి విషయాలను ఈరోజు వెలుగులోనికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాన్ని వెలుగులోని తీసుకొచ్చే సమయం ఉంది. సరే, మనం గ్రహించాలి. దేవుడు ఈ విషయాన్ని ప్రపంచం అంతటికి కూడా తెలియజేసుకున్నాడు. ఆయన త్యాగం చేసేది ఎందుకు? అంతకంటే మార్గము లేదు. దానికి ముందు అనేకమైన మార్గాలు దేవుడు అనుగ్రహించాడు. అనేకమైన మార్గాలు ప్రవక్తలను పంపించాడు. అలాగే ఎడ్ల రక్తం, మేకల రక్తము, ఆ పాపానికి పరిహారం జరుగుతుంది. కానీ మనిషిలో మార్పు రావట్లేదు, హృదయంలో మార్పు జరగట్లేదు. కాబట్టి ఇక మార్గం లేదు. ఆయన తప్ప మార్గం లేదు. నీకు అర్థమవుతుందా? ఆయన తప్ప మార్గం లేదు.
ఆయన శరీరధారి అయి వచ్చి తన ప్రాణం పెట్టడం తప్ప మార్గము లేదు. ఇంకొక మార్గం, ఇంకా 1000 కానీ 1,00,000 కానీ ఎన్ని ఉన్నా అన్ని చేసేవాడు ఆయన. కానీ ఆయన బలియాగమే శాశ్వత కాలం వరకు మనుషులకు విడుదల కలుగజేస్తుంది గనుక ఆయన వచ్చాడు, ఇష్టపూర్వకముగా ఆయన వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? త్యాగం చేస్తున్నాడు. చేయడానికే వచ్చాడు, చేస్తాననే చెప్పాడు. ప్రజలందరూ ఆయన వెంబడిస్తూ ఉండగా, ప్రజలందరూ ఆయన్ని ఘనపరుస్తూ ఉండగా చెప్పాడు ఆ విషయాన్ని. అది మనం గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. అంతగా అంతకంటే ఇంకొక వేదన ఉందా? ఇంకొక వేదన ఉందా? చూడండి, ముళ్ళతో కిరీటం మళ్ళీ తల మీద పెట్టి ఒక కర్ర తీసుకొని కర్రతో కొట్టి లోపలికి దింపడం అనేది ఎటువంటి భయంకరమైన విషయం. తలలోనికి ముళ్ళన్ని గుచ్చుకొని పోయాయి. అంతకంటే ఇంకా వేదన ఉంటుందా? అలాగే నిలువెల్ల ఆయన గాయపరచబడ్డాడు. వాటన్నిటిని గురించి, ఆయన గాయాలన్నిటిని గురించి ఇప్పుడు వివరించడానికి సమయం లేదు. కానీ అంతకంటే ఇంకా వేదన లేదు. దానంతటిని ఆయన ఇష్టపూర్వకంగా భరిస్తున్న ప్రభువుని మనం సేవిస్తున్నాం. అది మనం గ్రహించాలి. ఆయన పట్టుకోవడానికి గెత్సెమనే తోటలోనికి వచ్చినప్పుడు, నేనే మీరు వెతుకుతున్న యేసు ప్రభువుని అనగానే అందరు కింద పడ్డారు. ఆయన చెప్పాడు, పేతురు కత్తితో నరకబోయినప్పుడు ఆ మాల్కోస్ అనే వ్యక్తి యొక్క చెవి తెగిపడ్డప్పుడు ఆ చెవిని అతికించి ప్రభు చెప్తున్నాడు, నేను వేడుకుంటే ఎంతమంది వస్తారు? 12 సేనా వ్యూహాలు వస్తారు అని చెప్పాడు. ఒక సేనకు 6,000 యోధులు. ఒక సేనకు 6,000 యోధులు. నేను చెప్తే 12 సేనలు వస్తాయి అనే విషయాన్ని చెప్పాడు ప్రభు. ఒక్క దేవదూతే ఏం చేశాడో మనకు తెలుసు. ఒక్క దేవదూతే ఆ యొక్క అష్షూరు యొక్క సైన్యం వెర్రవీగుతున్న సమయంలో దేవుడు, ఎందుకంటే ఆ సైన్యం ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది, తన యొక్క యోధులను చూసి అతడు ఆ సన్హెరీబు విర్రవీగుతూ ఉన్నాడు. దేవుడు ఒక దూతను పంపించాడు. దూత ఆ యోధుల దగ్గర నుండి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే వారి యొక్క ఊపిరిని తీసుకుంటూ వెళ్ళాడు. ఏం పవర్ ఇచ్చాడంటే దేవుడు మనిషిలో ఉన్న ఆయన వెళ్తూ ఉండగా, దూత వెళ్తూ ఉండగా వారిలో ఉన్న ఆ గాలి, బ్రతకడానికి గుండె లోపల ఉన్న గాలి ఉంది చూసారా, అదొకటి ఉంది. ఆ గాలి పోతే మళ్ళీ నువ్వు ఎంత గాలి కొట్టినా అది ఉండదు. నువ్వు 10 సిలిండర్లు పెట్టుకున్నా, ఆక్సిజన్ సిలిండర్లు 10 ఉన్నా కూడా లోపల ఉన్న గాలి చాలా చిన్నదే, తక్కువ. మన ఊపిరి కొన్నిసార్లు పీలుస్తున్నాం కూడా లేదు కదా, అంత తక్కువ గాలి. ఇంత చిన్న గుండెలో సరిపోగలిగిన గాలి అప్పుడప్పుడు తీస్తున్నామా లేదా అనుకున్నంత అల్పమైన గాలి ఎంత బలిష్ఠుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా, ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యక్తి అయినా ఊపిరి ఒట్టిదే, దాన్ని తీసుకుంటూ వెళ్ళాడంతే. ఆయన వెళ్తుండగా వారిలో ఉన్న ప్రాణవాయువు ఆయన రిసీవ్ చేసుకుంటూ వెళ్ళాడంతే. అందరూ చచ్చి పడి ఉన్నారు. ఎవరివి? ఆ 10 లక్షల సైన్యముది కాదు. ఆ సైన్యానికి, ఆ సైన్యమునకు నాయకుడిగా ఉన్న రాజు విర్రవీగడానికి కారణమైన యోధులది. సహస్రాధిపతులు, యోధులు ఎవరిని చూసుకొని అతడు ఆ విధంగా మాట్లాడుతున్నాడో వారి ప్రాణాలు తీసుకోవడం మొదలు పెడితే 1,85,000 మంది అయ్యారు. వారందరూ సేన నాయకులు. వారి మీద ఆధారపడుతున్నాడు రాజు. వారందరూ పరాక్రమం కలిగిన వారు, దేశాలను భయపెట్టగలిగిన వ్యక్తులు, సైన్యములోనికి దూసుకొని వెళ్ళగలిగిన వ్యక్తులు. 10 లక్షల మంది సైన్యం ఉన్నా వారందరినీ నడిపించడానికి 1,85,000 మంది తనకు ఉన్నారు. కాబట్టి ఆ 1,85,000 మంది ప్రాణవాయువును తీసుకొని వెళ్ళాడు అంతే. దూత వచ్చి ఆయన వెళ్తూ ఉంటుండగా వారి జీవం అంతా రిసీవ్ అయింది ఆయనకు. 1,85,000 మంది
ప్రాణం పోయి చచ్చి పడి ఉన్నారు. ఎవరు అటు వచ్చిన దాఖలాలు లేవు. వారి శరీరంలో ఏ విధమైన మార్పు లేదు. ప్రాణం మాత్రం పోయింది. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే పరలోకము నుండి సైన్యాలు దిగుతాయి. అది యేసుక్రీస్తు ప్రభు అంటే. ఆయన చెప్పాడు, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. తన ఆత్మను అప్పగించాడు కదా 7వ మాటలో. ఆ ఆత్మను అప్పగించకపోతే ఆయన ప్రాణాన్ని కూడా ఎవరు తీసుకోలేరు. ఆయన తన ఆత్మను ఇచ్చేస్తున్నాడు. అది కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఆయన చెప్పాడు ఇవన్నీ చెప్పాడు. మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎవరో మనకు స్పష్టముగా తెలిసి ఉండాలి. ఆయన తన ప్రాణమును కాపాడుకోలేక కాదు, ఆయన తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. ప్రాణం పెట్టడానికి పరలోకం నుండి దిగి వచ్చినవాడు. అది మనం గ్రహించాలి. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి కొరకు తన ప్రాణం పెడుతున్నాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? ఆయనకేమీ లేదని, ఆయన కోసం కాదు, ఆయనకేమి తక్కువ లేదు. ఆయన పరలోకములో ఏ స్థానములో ఉన్నాడు. దేవుడు అంటే ఏంటో చాలామందికి తెలియదు. దేవుడు అంటే, మనుషుల్నే దేవుడు అనుకునే వారికి దేవుడు అంటే ఏం తెలుస్తుందండి? అలాగే ఈ సృష్టి యొక్క సూర్యుడిని నోటి మాటతో నిర్మించగలిగిన వ్యక్తి గురించి తెలియని వారికి అసలు దేవుడు అంటే ఏం తెలుస్తుంది? అది మనం గ్రహించాలి. కాబట్టి ఆయన పరలోకములో దేవునితో సమానముగా ఉండుట అనగా దేవుడై అన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగిన స్థానాన్ని కాదనుకున్నాడు. ఎందుకు? మన కొరకు, మనల్ని రక్షించాలని, మనల్ని నిత్య జీవమును స్వతంత్రించుకునేవారుగా చేయాలంటే ఆయన మన కొరకు ఆయన చేసిన ప్రతి త్యాగంలో మనకు 100 ప్రతిఫలము కలిగేదాన్ని ఆయన చేశాడు. ఏదో ఆయన కోల్పోవడం కాదు, ఆయన కోల్పోతుండగా నీకు అది ప్రాప్తించాలి. చూసారా ఒప్పందం? చూసారా ఆ ఒప్పందంలో ఏముంది? ఆ ఒప్పందంలో ఏముందో మీరు ఆలోచించండి. ఆయన చేసే ప్రతి త్యాగంలో ఆయనకున్న భాగ్యం, ఎటువంటి భాగ్యం? మహిమాన్వితమైన భాగ్యం. ఎటువంటి భాగ్యం అది? మంటికి సంబంధించింది కాదు, మహిమకు సంబంధించిన భాగ్యం. అది నీకు కలగాలి. ఆయన పరలోకాన్ని విడవడంలో, ఆ పరలోకములో నీవు వారసుడివి కావాలి. ఆయన దరిద్రుడు కావడంలో ఆయన ధనం, అక్షయమైన ధనము నీకు ప్రాప్తించాలి. ఆ ధననిధులు నీ కోసం తెరవబడాలి. ఆ మర్మాలు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, నీవు దేవుని మాట వింటుండగా ఆ ధనము నీకు సొంతము చేయబడుతూ ఉండాలి. ఇది బైబిల్ మనకు తెలియజేస్తున్న సత్యం. కాబట్టి ఆయన త్యాగములో ఎన్ని విషయాలు ఉన్నాయో మనం గ్రహించాలి. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారునని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును, దొంగ మాత్రమే కాదు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. దూషించలేదు, దూషించుట్లో ఒకడు దూషించాడు. మొదటి దొంగ దూషించాడు, రెండో దొంగ గద్దించాడు. అది మనం రెండో మాటలో వింటాం. ఇక్కడ నిందించడం, ఇద్దరు నిందించారు. అది మనం చూస్తున్నాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. వీరందరినీ గూర్చి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఆయన జీవితం అంతా చూడండి, తండ్రితోనే, బాధైన తండ్రితోనే, అలాగే ప్రార్థన. ఆయన మాటలన్నీ అటే. చూడండి, ఆయన కలుగుతున్న ఎటువంటి వేదన అంటే అంతకు మించిన వేదన లేదు, అంతకు మించిన వేదన లేదు. తల నిండా ముళ్ళు దిగిపోయి ఉన్నాయి. కాళ్ళు చేతుల్లో పరిస్థితి ఏంటి? వీపంతా ఏ విధంగా ఉంది? శరీరం అంతా గాయాలే. దొమ్మిగా ఆయన మీద పడి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ వాక్యంలో అక్కడ మనం చూస్తాం. ఆయన శరీరము, ఆయన మనస్సు, ఆయన ఆత్మ గాయాలతో ఉండగా ఆయన ఏం చేస్తున్నాడు? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరెరుగరు గనుక వీరిని
క్షమించుము అనే మాట పలికాడు. అది మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఎంత ఆశ్చర్యం! గొప్ప క్షమాపణ. వారు చేసింది చిన్న విషయం కాదు. వారు కలిగించిన నష్టం చిన్నది కాదు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఎంత వేదనకు గురి చేస్తున్నారు వారు. అంత వేదన పడుతుంటే ఇంకా దూషించడం, అవమానపరచడం, అపహసించడం, అటువంటి భయంకరమైన పరిస్థితులను మనం ఇక్కడ చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఉంది, దేవుని పట్ల, దేవునితో సహవాసము, సంబంధము, భక్తి, దేవుని దగ్గర పెరిగే జీవితం, సమయం ఎక్కువ గడపడం, బోధించడం అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, ఆత్మీయత లేదు. చూసారా? దైవ భక్తి లేదు. చూసారా? దేవుని భయమే లేదు. చూసారా? కనికరమే లేదు. పెరిగే దేవుని దగ్గర బోధించేది, మాట్లాడేది, వల్లించేది దేవుని మాటలు, కానీ దేవునికి సంబంధించిన ఒక్క లక్షణం లేదు. చూడండి, ఆయన పడుతున్న దానికి ఇది అన్యాయం అని చెప్పలేకపోతున్నారు. అసలు ఆయన ఇది పొందడానికి ఆయన ఏం చేయలేదు అని చెప్పలేకపోతున్నారు. ఆయన రాజు అని చెప్పింది దేవుని వాక్యాన్ని బట్టి. ఆ విషయాన్ని పిలాతుతోనే చెప్పాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోకంలో రాజుల వలె సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇది కాదు నాది, నా రాజ్యం ఇటువంటిది కాదు అనే విషయాన్ని పిలాతుతోనే చెప్పాడు. వీళ్ళందరికీ తెలియదా ఆయన దేనికి రాజో, ఎవరికి రాజో, ఎందుకు రాజో తెలియదా? తెలిసి అసూయ చేత మాతో కలవలేదు, అసూయ చేత లోబడలేక, విధేయత చూపించలేక వారు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వారిని గురించి ప్రభువు వారిని క్షమించడం ఏంటండి? అది ఆశ్చర్యం. గొప్ప క్షమాపణ మనం చూస్తాం. మొదటి మాట అంటేనే గొప్ప క్షమాపణ. ఇది ఆయనలో మనకు కనబడుతున్న విషయం అండి. అలాగే ప్రభువు వారికి తెలియదు, నేను క్రీస్తున్నని వారికి తెలుస్తున్న చెవులు మూసుకున్నారు. నేను చెప్తున్నప్పుడు ఈ చెవులు విన్నాయి, మనస్సు మాత్రం వ్యతిరేకించింది. కాబట్టి మనస్సులోకి వారికి ఇంకా దిగి పోలేదు లోపలికి. వారి చెవులతో విన్నారు, అప్పటి వరకు నేను అన్నట్టుగా వారికి తెలుసు, కానీ నేనే అన్న విషయం వారు తెలుసుకోలేదు. లోపల వారు అవునా ఆయన అన్నాడు కానీ నిజమేనా అని వారు సొంతగా ప్రయత్నం చేయలేదు, లేఖనాలను చదవలేదు. వారు అలా తెలుసుకోవడానికి ఒక్క అడుగు కూడా వేయలేదు, ఆ పుస్తకమే ఓపెన్ చేయలేదు. వాళ్ళు విన్నారు కానీ వారు లోపల తెలుసుకోలేదు, వారికి తెలియదు. తెలిస్తే ఇలా చేసేవారు కాదు అని క్షమించమంటున్నాడు. ఇది ఆయన యొక్క గొప్ప క్షమాపణ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంత గొప్ప క్షమాపణ ఆయన మన పట్ల చూపించాడు. కాబట్టి మొదటి మాటలో మనకు కనిపించేది ఏంటంటే, ఆయన వైపున చూస్తే అన్ని గాయాలే, అన్ని లోతైన గాయాలు, రక్తమంతా కారిపోతూ ఉంది, రక్తం మొద్దుగా ఉన్న వీరి కనికరం లేదు. అంతగా ఆయనకు నష్టాన్ని, ఆయన అన్ని రకాల నష్టపోతూ ఏం చేస్తున్నాడు? వారిని క్షమిస్తున్నాడు. గొప్ప క్షమాపణ ఆయన అనుగ్రహిస్తున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంతకంటే ఇంకా నష్టం ఆయన కలిగించగలిగింది లేనంతగా ఆయన పట్ల వారు ప్రవర్తించారు. అయినా సరే ఒక్క శిక్ష కూడా వారి మీద మోపడానికి ఆయన ఒప్పుకోలేదు. అది మొదటి మాటలో మనం చూస్తున్న విషయం. అయితే ఈ ప్రేమ మనందరం కూడా కలిగి ఉండాలి అనేదే ప్రభువు బోధిస్తున్న విషయం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక చూడండి, 4:32. ఎఫెసీ 4:32. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఎలా క్షమించాలి? ఒక ప్రకారం అన్నాడు, ఈ ప్రకారం క్షమించండి. ఏ ప్రకారము? దేవుడు మిమ్మల్ని ఎట్లా క్షమించాడో అలా మీరు క్షమించండి. చూసారా దేవుడు ఎలా క్షమించాడు? ఆయన పట్ల మనం చేసినవి ఎవరెవరి పట్ల చేయలేరు, అలాంటివి దేవుని పట్ల మనం చేసాం, వాటన్నిటిని క్షమించేశాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నట్టే అండి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. దేవుడు ఎలాంటి క్షమాపణ మీ పట్ల చూపించాడో అలా మీరు క్షమించండి అనే విషయాన్ని, ఆ ప్రకారం క్షమించండి. కొలత ఏంటి? స్కేల్ ఏంటి? దేవుడు ఇచ్చిన క్షమాపణ అంత పెద్ద స్కేల్ అండి. ఆ స్కేల్ ముందు పెట్టుకుంటే మనము
అలా క్షమించాలి, ఒకరి పట్ల ఒకరం అలా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రార్థనలో ఇదే పెద్ద ప్రార్థన. ప్రార్థనలో మనకు అంత కష్టమయ్యేది ఏంటంటే ఇదే, ఒక వ్యక్తిని క్షమించడం అనేది నిజముగా అది మనకు కావాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొక్కడు సహించుచు ఒకరినొక్కడు క్షమించండి. ఎవరైనా నీకు హాని చేశారా, నష్టం చేశారా, మీరు సహించి క్షమించండి అంటున్నాడు. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. ఎలా క్షమించాలి? ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. ఏం మోపాడు ప్రభు మన మీద? నువ్వు గాయపరిచావు కనుక నీకు కూడా గాయం కలిగించాలి అన్నాడా? లేదు, మన మీద ఏది మోపకుండా క్షమించాడు. ప్రభువు క్షమించిన లాగున మనం క్షమించాలి. ఆ క్షమాపణను కొలమానంగా పెట్టుకొని మనం క్షమించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనం మనం చూస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా ఎంత చక్కగా? ముందు క్షమించమని ఆ యొక్క ప్రభు నేర్పిన ప్రార్థన మాటల్లో చూస్తాం. తర్వాత ఈ విషయాలు చెప్తున్నాడు. మనుషుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధాలు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధాలు క్షమించాడు. ఎవరెవరికి క్షమించలేదో తెలుసుకోనండి. మీకు కూడా క్షమించిన విభాగం ఒకటి ఉంది. దాని ద్వారా ఎన్ని నష్టాలు. లాభం కొరకు చూస్తుంటే ఉన్న లాభం కొట్టివేయబడాల్సి వస్తుంది. అది ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. లోకాసువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనక మా పాపములు క్షమించుము అని చెప్పాలంట. ఏమంటున్నాడు ఇక్కడ? మేము మాకొచ్చి ఉన్న, మా దగ్గర కొదువ కలిగి ఉన్న, లోపము కలిగి ఉన్న, రుణముగా ఉన్న ప్రతి వాన్ని క్షమిస్తున్నాం మేము గనక మా పాపములు క్షమించు. మా పట్ల పాపం చేసిన, తప్పు చేసిన, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రతి వ్యక్తిని మేము క్షమిస్తున్నాం గనక మా పాపాలు కూడా క్షమించుము అని చెప్పాలి అన్న విషయాన్ని ప్రభు వాక్యంలో తెలియజేస్తున్నాడు. మార్క్సు వార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూస్తే, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాన్ని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును అని చెప్పాడు. ఎప్పుడట? మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా. నిలవబడి అంటే వాళ్ళు నిలబడే ప్రార్థన చేస్తారు. గౌరవించడానికి, దేవుని గౌరవించే ఆ విధంగా వారు ఆ విధంగా చేయడం మన బైబిల్లో చూస్తాం. కాబట్టి మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా విరోధంగా ఉన్న వారిని గుర్తు చేసుకొని క్షమించండి. అప్పుడేం జరుగుద్ది అంటే మీ ప్రార్థనకు అడ్డం అనేదే ఉండదు అంటున్నాడు. మన ప్రార్థనకు అడ్డం ఏంటి? యెషయా గ్రంథం 59:1-2 వచనాలు. రక్షింపనేరకేండునట్లు యెహోవా హస్తము ఉరచకాలేదు, రక్షించండి 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 అని ప్రభువా కేకలేస్తున్నాను, రక్షించట్లేదేంటి? నువ్వు చెయ్యి చాపుతున్నా మా దగ్గరికి రావట్లేదా? మా దగ్గరికి రాగలిగినంత విశాలమైన అది లేదా? మీకు అంత విశాలమైన హస్తము లేదా? ఏం జరుగుతుంది ఇక్కడ? మీ పాపమే అడ్డుకుంటుంది. ఆయన చాపుతున్నాడు. నీ పాపం అడ్డుకుంటుంది నీ ప్రార్థనను. నీ కోసం ఆయన స్పందించి ఆయన ప్రేమను, ఆయన సహాయాన్ని అడ్డుకుంటుంది నీ పాపం. కాబట్టి మీరు మీ పాపాలు క్షమించాలి అంటే మీకు విరోధముగా ఎవరైతే ఏం చేశారో దాన్ని అంతటిని మీరు క్షమించండి. అప్పుడు మీ ప్రార్థనకు పాపం అనేది అడ్డముగా ఉండదు అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనికి వెళ్తే ఇది చాలా అద్భుతమైన సందర్భం. పేతురు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నాడు. ఆ సమయమున 21వ వచనం నుండి చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెను?
7 మారుల మట్టుకా అని అడిగాను. మనమైతే ఏం అడిగేవారం ఉంది? 1, 2 ఎన్నిసార్లు చూడాలి? 1, 2, 3 కూడా అంటాము అనము. 1, 2, 3 ఇంకేంటి? కానీ ఈయన 7 సార్లు చెప్తున్నాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అంటే ప్రభు ఏమన్నాడండి? 7 కాదు 70 అన్నాడు. అర్థమవుతుందా? 7 కాదు 70 అంటే 70 అన్నట్ట. 10 కాదు 100 అంటే 100 అన్నట్ట. ఏంటి? 1 కాదు 100 అంటే 99 ఇంకా చేయమన్నా? కుమారుడు వచ్చి అడిగాడు అనుకోండి, వాడు 10 సార్లు చేసినా అంటే 10 కాదు 100 సార్లు చేయమంటే ఇంకా 90 సార్లు చేయమన్నట్ట కాదు. ఎన్నిసార్లైనా చెయ్యాలి అని దాని అర్థం. లెక్కలు పెట్టుకోవడం కాదు అక్కడ. 7 మార్ల మట్టుకు కాదు, 70 ఏళ్ళ మార్ల మట్టుకు. అంటే 70 అంటే 70 × 7 70 సంవత్సరాలు. ఇట్లా కాదు అక్కడ లెక్క. నువ్వు గ్రహించాల్సిందే భాష ఏంటంటే అక్కడ లెక్కలు చెప్పడం లేదు, నువ్వెన్నిసార్లైనా చెయ్యాలి అన్నది అక్కడ చెప్పడం జరుగుతుంది. అది మనం గ్రహించాలి. దానికి ఇక మనము అక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన విషయంలోనికి మనం వెళ్దాం. ఎగ్జాంపుల్ చెప్పిన విషయంలో ప్రభు చెప్తున్నాడు ఇక్కడ 23 నుండి చూస్తే, కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నదని చెప్పాడు. అతను లెక్క చూసుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు అండి. తలాంతు అంటే 3,600. 3,600 × 10,000 అదన్నమాట. అంటే 3,60,00,000 కోట్లలో ఉంది అక్కడ. వ్యవహారం అంతా కోట్లలో ఉంది. తలాంతులు వేలలో 10,000లో ఉంది. చూసారా? అటువంటి వ్యక్తిని అక్కడ చూస్తున్నాడు. ఆ వ్యక్తిని తీర్చమన్నాడు. అతడు బ్రతిమలాడుకున్నాడు. అతని వల్ల కాదని 27వ వచనంలో ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు అంతా కూడా క్షమించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 28వ వచనం నుండి చూస్తే, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులో ఒకని చూచాడు. ఎంత అప్పు ఉన్నాడు? 100 దేనారములు. దేనారం అంటే 50 పైసలు, రూపాయి కూడా కాదు, 50 పైసలు. 100 దేనారాలంటే 50 రూపాయలు అప్పు. ఇతడు ఎంత క్షమించబడ్డాడు? 3,60,00,000 క్షమించబడ్డాడు. ఇప్పుడు తన దగ్గర అప్పున్న వ్యక్తిని చూస్తే 50 రూపాయల అప్పున్న వ్యక్తి కనబడితే అతని దగ్గరికి వెళ్ళాడు. వాని గొంతు పట్టుకొని, నువ్వు వచ్చి ఉన్నది చెల్లింపమనను. అందుకు వాని తోడుదాసుడు సాగిలపడి, నా ఇట్లా ఓర్చుకొనుము, నీకు చెల్లించదని వాడిని వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించెను అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ సంగతి అంతా విన్న యజమానుడు పిలిపించాడు. 32వ వచనంలో, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుణ్ణి కరుణింపవలసి ఉండెను గదా. ఈ విషయం అర్థం కాలేదు. క్షమించబడ్డప్పుడు ఈ విషయం అర్థం కాలేదు. మనకు అర్థమవుతుందా? దేవుని క్షమాపణ గురించి విన్నప్పుడు ఎంతో సంతోషపడతాం. కానీ అంత క్షమించబడ్డ నీవు క్షమించడాన్ని ఎందుకు గొప్ప చేయలేకపోతున్నావు? ఆ క్షమాపణ నీకు ఒక ఉనికిని, స్థానాన్ని, సంతోషాన్ని, స్వతంత్రతను, అలాగే ఆనందాన్ని కలిగించింది. అట్టి క్షమాపణని రోజు నీవు తృణీకరిస్తే, తక్కువెంచితే, వ్యతిరేకమైందంటే అది నీ జీవితాన్ని బాగు చేసింది కదా, నీ బంధకాల నుండి విడిపించింది కదా, నీ దాస్యము నుండి విడిపించింది ఆ క్షమాపణ. దాన్ని నువ్వు పొగడాలి, దాన్ని గొప్ప చేయాలి. అది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఏమంటున్నాడండి? మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి కూడా మీ పట్ల అలాగే చేస్తాడు. అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఇతరుల పట్ల క్షమించేది దేనారాల్లో ఉంటుంది. దేనారాలు అంటే 50 పైసలు. అది రూపాయలకు సంబంధించి ఉంటుంది. కానీ దేవుడు మనల్ని క్షమించింది అది తలాంతులకు సంబంధించి, అందులో 10,000 తలాంతులకు సంబంధించి కోట్లలో ఉంటుంది.
మనల్ని కోట్లలో అని చెప్పట్లేదు. మనుషులకు మధ్యలో ఉండేది చిన్న చిన్న విషయాలు. వాటిల్లో మనం క్షమించాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు అనేది ఇంతవరకు మనం నేర్చుకున్నాం. మనం క్షమించాలి, మనం ప్రతి వ్యక్తి పట్ల క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఒక వాక్యాన్ని చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులు కావడానికి పిలువబడ్డారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మీరు ఆశీర్వాదానికే వారసులు గనుక మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అలాగే దూషణకు ప్రతి దూషణ మీరు చేయకూడదు. పైగా ఏం చేయాలి? నీవు దీవించగలిగే స్థానంలో ఉండాలి. కీడు చేస్తే నువ్వు కీడు చేయకూడదు. దూషించారని నువ్వు దూషణలో పలకకూడదు. నేను అవమానపరచారని నువ్వు అవమానపరచకూడదు. ఇంకా నీకు ఓపిక ఉంటే ఇంకేం చేయాలి? దీవించాలి. వారు అవమానపరిచారు, నువ్వు అవమానపరచవద్దు. వారు దూషించారు, నువ్వు దూషించొద్దు. వారు గాయపరిచారు, నువ్వు గాయపరచకూడదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి పిలువబడ్డావు. నీవు దూషించినట్లయితే దేవుడు తీర్పు తీర్చి ఆ శిక్ష నీ మీదకి వస్తుంది. నువ్వు శిక్ష కొరకు రాలేదు, నువ్వు ఆశీర్వాదం కొరకు వచ్చావు. ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే నువ్వు అంత మేలే చేయాలి, అంతట మేలే చేయాలి. నీకు నష్టం చేసిన దగ్గర కూడా మేలే చేస్తే నీ జీవితంలోనికి ఏమొస్తుంది? ఆశీర్వాదమే వస్తుంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్షమించుట అనేది అది దేవుని పిల్లల స్వభావం అండి. అది ఎవరిది? ఈ లోక సంబంధుల స్వభావం కాదు అది. ఎందుకు ఇలా ఉన్నా? భూమి మీద ఎవరు అలా ఉండరు, ఎందుకంటే నేను భూమికి సంబంధించిన వ్యక్తిని కాదు. చూసారా, దేవుడు ఏది చూపించాడో, ఏది బోధిస్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా మనం క్షమించేవారుగా ఉండాలి. అది నూతన స్వభావము, అది క్రీస్తు స్వభావము. మనము క్రీస్తు వలె ఉండాలంటే మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు, బాధ కలిగించినప్పుడు, అవమానపరిచినప్పుడు, దూషించినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏం చేయాలి? మనం వినడానికి ఓపిక ఉండాలి. కానీ మనకు ఓపిక ఉంటుందా? ఉండట్లేదు. అందుకే ప్రార్థన ఎక్కువ చేయాలి. మనం కొన్నిసార్లు అన్ని అంశాలు అయిపోయిన ఏం ప్రార్థన చేయాలంటే నీకు ఇంకా ఆ స్వభావం రాలేదు కదా. ఎవరైనా మనకు వ్యతిరేకంగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, కోపం తల వరకు ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దో. కాదంటారా? అర్థం చేసుకునే వాళ్ళు అపార్థం చేసుకొని మాట్లాడుతూ మీరు కూడా ఇలాంటి వారు అయ్యారా అని వెంటనే ఆవేశం కట్టలు తెంచుకుంటూ వస్తూ ఉంటుంది. సహించేవారుగా ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? ఎన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే పిలాతే సహించలేకపోయాడు. ఈయన ఎంత దీనుణ్ణి పట్టుకొని అనరాని మాటలను అంటున్నారని అతడే కదిలించబడ్డాడు. అతడే కదిలిపోయాడు. ఏంటి వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీ మీద, నీ గురించి నేను విన్నాను, ఏంటి వీరు మోపుతున్న నేరాలు, ఒక్క మాటకు నువ్వు మాట్లాడట్లేదు. ఆయన మౌనంగా వింటూ ఉన్నాడు. చూసారా మనం ఎలా ఉంటాం? మన మీద మనం కానివన్నీ పలుకుతున్నారు అనుకోండి, మనకు అవకాశం వచ్చేంత వరకు మౌనంగా ఉందామని ఉంటామా? ఉండాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నా. అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారా? మౌనంగా ఉండండి. తిడుతున్నారా? తిట్టు. ఎంతవరకు తిడతావు? దావీదే ఉన్నాడండి. దావీదు ఎవరండి? కత్తి పట్టినవాడు. దావీదు కాలం ఎలాంటిదో తెలుసా? ఒక రాజును చెరపట్టి మొత్తాన్ని ఆక్రమించుకోవడమే. అటువంటి దినాల్లో అతడు షిమి దూషిస్తూ ఉంటే, తాను చెయ్యని నేరాలన్నీ తన మీద మోపుతూ ఉంటే దేవుడు వింటున్నాడు, దేవుడు చూసుకుంటాడు అని మౌనంగా ఉన్నాడండి. తాను చెయ్యని నేరాలను మాట్లాడుతూ రాళ్ళు విసురుతున్నాడు, దుమ్ము పోస్తున్నాడండి రాజు మీద. ఓర్చుకున్నాడు. మనం ఓర్చుకుంటామా? మనకంత అధికారం లేదు, మనకంత ధనము లేదు, మనకంత పేరు లేదు, మన చుట్టూ అలాంటి బలాఢ్యులు లేరు. అదే చెప్తాడు అక్కడ, ఇరుపార్శ్వముల బలాఢ్యులు ఉండగా బలం ఉడిగిపోయిన వాడు కాదు. బలమున్న ఓర్చుకున్నాడు, బలమున్న మౌనంగా ఉన్నాడు, బలమున్న తిట్టనివ్వు అంటున్నాడు. మీరు ఎప్పుడన్నా అన్నారా? అదండి తగ్గింపు అంటే. ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారా?
తిట్టనివ్వండి, అది మీకు తగ్గింపు. మౌనంగా ఉండండి, వినండి, అది మీ ఆత్మీయ స్వభావం. లోపలంతా రక్తము ఉడుకుతుంది, మసలుతుంది, ఏవేవి మాట్లాడదాం కదా, అది ఈ లోక స్వభావం. క్రీస్తులాగా ఉండడానికి కదా ఈ జీవితం. క్రీస్తులాగా ఉండాలంటే నువ్వు క్షమించాలి, క్రీస్తులాగా ఉండాలంటే ఓర్చుకోవాలి, క్రీస్తులాగా ఉండాలంటే అంతటిని భరించాలి. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ప్రతీకారం చెయ్యాలి, వారికి ఇలా జరగాలి అలా జరగాలి, అది దేవుడు చూసుకుంటాడు. నాది క్షమించేది, సహించేది. దేవుడు ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు ఆయన నన్ను క్షమించాడు. నేను క్షమించాలి, నేను ఆయన వలె ఉండాలి, నేను ఆయన క్షమించినట్లు క్షమించాలి అని మనము ఉండాలి అన్న విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, పైగా దీవించండి అన్నాడు. దీవించి అంత ఎదగకపోయినా ఎదగాలి, కానీ దూషణకు ప్రతి దూషణ చేయకు. వారు మాట్లాడినట్లు మాట్లాడకు, వారు అమర్యాదగా మాట్లాడితే నువ్వు మర్యాదగా మాట్లాడు. అది ప్రభు మనకు నేర్పిస్తున్నారు. వారు అవమానపరుస్తున్నట్లు మాట్లాడితే నువ్వు గౌరవించి మాట్లాడు, మర్యాదిస్తూ మాట్లాడు. ఇది ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం. కాబట్టి ఈ గొప్ప క్షమాపణ ప్రభు మనకు తెలియజేస్తూ ఆయన క్షమించిన లాగున మనం కూడా క్షమించాలని, ఆయన వలె మనం ఉండాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.